ఎందరో ప్రేక్షకులను తమ గాత్రంతో అలరించిన అలనాటి ప్రముఖులు అకస్మాత్తుగా అందరినీ వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా తమిళ సంగీతానికి చెందిన ప్రముఖ గాయని ఉమారామన్ మరణించారు. ఆమె వయసు 72 సంవత్సరాలు. ఆమె బుధవారం కన్నుమూశారు. తమిళ సంగీతానికి ఆమె చేసిన కృషి ఎంతో ఉన్నతమైనది. కేవలం స్టూడియో రికార్డింగ్లే కాదు, ప్రత్యక్ష ప్రదర్శనలతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించారు. ఆమె 35 సంవత్సరాల తన అద్భుతమైన సంగీత ప్రయాణంలో 6000 కంటే ఎక్కువ కచేరీలు చేశారు. ఇలా ఆమె అకస్మాత్తుగా మరణించడంతో ఆమె అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. ఆమె మరణ వార్త విని సోషల్ మీడియా వేదికగా చాలామంది ఆమెకు నివాళి అర్పిస్తున్నారు. ఉమారామన్ మృతికి కారణం ఆమె అనారోగ్యమని తెలుస్తోంది. ఆమె సంగీత ప్రపంచంలో ఎందరో గాయని గాయకులతో కలిసి పనిచేశారు. ఇళయరాజా, విద్యాసాగర్, మణిశర్మ, దేవా ఇలా ఎంతోమంది గొప్ప వ్యక్తులతో కలిసి ఆమె తన సంగీత ప్రయాణాన్ని కొనసాగించారు. మహానది, ఒరు ఖైదియర్ డైరీ, అరంగేట్ర వేళ ఇలాంటి ఎన్నో చిత్రాలకు గాత్రం అందించిన మహాగాయని ఉమారామన్. తెలుగులో చివరగా ఓ చిన్నదాన సినిమాలోని పాటను ఆలపించారు. ఆ తర్వాత ఆమె అనారోగ్య సమస్యల కారణంగా బుధవారం రోజున మరణించినట్టు తెలుస్తోంది. పలువురు గాయని గాయకులు, ఆమె అభిమానులు ఉమారామన్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సంగీత ప్రయాణం విషయానికి వస్తే 1976లో ప్లేబాయ్ అనే ఓ హిందీ చిత్రంతో ఆమె సంగీత ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఆమె మొదటి తమిళ ప్రాజెక్ట్ 1977లో విడుదలైన శ్రీకృష్ణలీల. అంతేకాకుండా ఇళయరాజా స్వరపరిచిన నిజాల్గాల్ చిత్రంలోని పూంగతావేతాల్ తిరవా అనే పాటకు ప్రాణం పెట్టి పాడారు ఉమారామన్. ఇళయరాజాతో కలిసి 100కు పైగా సినిమాల్లో సహకార గాయనిగా పనిచేశారు. అలాగే విద్యాసాగర్, దేవా, మణిశర్మతో సహా ఎందరో సంగీత ప్రముఖులతో ఆమె ప్రయాణం కొనసాగింది. అద్భుతమైనటువంటి గాత్రంతో ఆమె అలరించారు. ఉమారామన్ మరణ వార్త విని తమిళ, తెలుగు పరిశ్రమ వారు, అలాగే కన్నడ, కేరళకు సంబంధించినటువంటి సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆమె మరణం పట్ల నివాళి అర్పిస్తున్నారు. ఆమె 6 పదుల పాటు సంగీత ప్రపంచాన్ని ఏలారని చెప్పుకోవాలి. అకస్మాత్తుగా మరణించారనే వార్త సంగీత ప్రపంచానికి తీరని లోటని చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా.